నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్నికల సామాగ్రి చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి స్టాంపులు, సీల్డ్ కవర్లు, రాజముద్రికలు ఇక చెత్తకుప్పలో లభించాయి. ఈ ఘటనపై విచారణ చేపడతామని ఆర్డీఓ పావని తెలియజేశారు. ఇక ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలియజేయడానికి మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. నరేష్, సరే, మొత్తానికి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అధికారుల నిర్వాహం ఒక్కసారిగా కూడా ఇటు అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఏదైతే ఎన్నికల సామాగ్రిని చెత్త కుప్పలో వేసినటువంటి కాగితాలు ఏదైతే ఉన్నాయో, సీల్ కవర్లతో పాటు అదేవిధంగా 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి స్టాంపులు, సీల్ కవర్లు, రాజ్య ముద్రికలను చెత్త కుప్పలో వేసినటువంటి వైనం ఇటు రోడ్లో ఒక్కసారిగా కూడా కనిపించడంతో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ఎప్పుడైనా కూడా వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాల్సిన పరిస్థితి ఉండేది. ఎన్నికలకు ఉపయోగించినటువంటి ఏ సామాగ్రి అయినా కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాల్సినటువంటి అధికారులు ఇలాంటి పరిస్థితికి రావడానికి పట్ల ఎవరు దీనికి సూత్రధారులు, పాత్రధారులు అంటూ కూడా ఒకసారిగా కూడా ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో ఆమె సిగిసినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో ఎన్నికల స్లిప్పులు ఇలాగే చెత్త కుప్పల్లో చేసినటువంటి వైనం ఆత్మకూరులో కొంతమంది అధికారులను కూడా వేటుపడింది. అప్పట్లో పలువురిపై చర్యలు కూడా తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుత ఘటనపై విచారణ చేస్తామని చెప్పి ఆర్టీఓ పావని అయితే తెలియజేశారు. ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. దీనికి సంబంధించి ఎవరు దీన్ని కావాలని చేశారా లేకపోతే ఎలాంటి కారణాలు ఉన్నాయి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా యాక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికి భారత రాజ్యాంగంలో రూపొందించబడ్డ ఎన్నికల నియమాల ప్రకారం ఎంతో కఠినతరమైనటువంటి నిబంధనలు ఉన్నటువంటి ఇలాంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో వాటిని యాక్చువల్ గా భద్రపరచాల్సిన అవసరం అయితే ఉంది. వీటికి సంబంధించి 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ పార్లమెంటు, ఏ నియోజకవర్గం సంబంధించి ఏ బూత్ కు సంబంధించిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కూడా దీన్ని బయట వేస్తుంటారనే దాని మీద కూడా అనేక కోణాల్లో కూడా చూస్తా ఉన్నారు. ఎన్నికల్లో ఉపయోగించినటువంటి గుండు సూదితో సహా ప్రత్యేక ప్యాకింగ్ చేసి ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాల్సిన పని అయితే ఉంది. వీటి నిబంధనలన్నింటినీ కూడా గాల్లోకి వదిలేసి ఎన్నికలకు ఉపయోగించినటువంటి విలువైన పత్రాలు, స్వస్తిక్ ముద్రలు, రాజముద్ర స్టాంపుకు సంబంధించి ఇతర ఎన్నికల స్టాంపులు, మరిన్ని గీతాలు కూడా ఎన్నికల బ్యాలెట్ ఓటర్లకు సంబంధించినటువంటి ఓపెన్ చేయనటువంటి స్లిప్లు కూడా వాటన్నిటిని కూడా బయట కనపడడంతో ఒక్కసారిగా కూడా ఇటు ఓటర్లంతా కూడా ఒక ఆందోళన గురైంది. 2019కి ముందు జరిగినటువంటి ఘటన, మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనని ఏ విధంగా చూడాలని దాని మీద కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఎవరైతే దీనికి బయట వేశారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటాం అని చెప్పి ఒకవైపు ఆర్టీఓ పావనితో పాటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.